దేవుణ్ణి వెతుకువారులారా, మీ ప్రాణములు తెప్పరిల్లునుగాక అని ఇక్కడ వాక్యం మనకి రాయబడి ఉంది. దేవుణ్ణి వెతికే వారికి ప్రాణము తెప్పరిల్లుతా ఉండిద్దంట. ఈ రోజున మనం అనేకమైన వాటిని ఎతుకుతున్నాము, అనేకమైన వాటి కొరకు మనము ప్రయాసపడుతూ ఉన్నాము. ఏది మనకి మంచో, ఏది మనకి చెడు దేవుడు మనతో తెలియచేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన ప్రాణం ఇసుకి వేసారిపోతూ ఉంటుంది. ఈ జీవితం వ్యర్థం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరు మనతో ఉంటే మనకి నెమ్మది కలిగిద్ది, ఎవరు మనతో ఉంటే మనకి సమాధానం కలిగిద్ది. మనుషులు మనతో ఉంటే మనకి సమాధానం కలగదు, డబ్బు మనతో ఉంటే సమాధానం కలగదు, బంధువులు మనతో ఉంటే మనకి సమాధానం కలగదు. మనకి సమాధానం కలగాలి, మనము శాంతి సమాధానాలతో ఉండాలి అనుకున్నప్పుడు మనము దేవుణ్ణి వెతకాలట. అంటే మనం ఏ ఒక్క వ్యక్తి మీద కూడా ఆశ ఆలోచన అనేది లేకుండా దేవుడి మీద మనం గనక ఆయన్ని వెతకటం మనం ప్రారంభం చేస్తే ఆయన మన ప్రాణాలకి తెప్పరిల్లింపజేస్తాడట. ఒక వ్యక్తి చావు బతుకు స్థితిలో ఉన్నాడు. అతన్ని అంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించుమని అతను కేకలు వేస్తాడు. అతనికి తల్లిదండ్రులు ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారు, కుటుంబం అందరూ ఉన్నారు. కానీ అతడు ఎవరిని వెతుకుతున్నాడు అంటే దేవుడిని వెతకటం ప్రారంభం చేశాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఏంటి నన్ను ఎందుకు వెతుకుతున్నావు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు అంటే, అయ్యా పుట్టినది మొదలుకొని నేను గుడ్డివాడుగా ఉన్నాను, నా కన్నులు తెరువయ్యా అని అడుగుతాడు. వెంటనే యేసు ప్రభువు వారు వారి కళ్ళును ముట్టి వారిని స్వస్థపరుస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. కళ్ళు ఉన్న వాళ్ళేమో దేవుణ్ణి వెతకలేకపోతున్నారు, కళ్ళు లేని వాళ్ళేమో దేవుణ్ణి వెతుకుతున్నారు. యేసు ప్రభు వారి జీవితంలో చేసిన అద్భుతం, ఎందుకు అటువంటి అద్భుతమైన కార్యం చేశాడంటే, ఆ కళ్ళు లేని వ్యక్తి దేవుణ్ణి పిలిచాడు, దేవుణ్ణి వెతికాడు. ఈ రోజున నువ్వు అనారోగ్యమైన స్థితిలో ఉన్నావేమో, కుటుంబ సమస్యల మధ్యలో ఉన్నావేమో. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా నీకు మేలు చేసేది. ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని చేయలేం కదా. ఆరోగ్యం ఉన్నంత వరకే మనల్ని ఎవరైనా ఇష్టపడతారు, అనారోగ్యం వస్తే మనల్ని ఎవరు పట్టించుకోరు. అలాంటి ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవుడిని నువ్వు వెతికి, ఆయన మాటలను వెతికి నీ హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చినట్లయితే నీ ప్రాణానికి ఆయన తెప్పరిల్లింపజేస్తాడు. చూడండి, కొన్ని చెట్లు నరికేస్తారు, కానీ అందులో నుంచి మళ్ళీ చిగురు పుట్టిద్ది. అలానే దేవుడు మళ్ళీ నీకు ఆరోగ్యాన్ని, బలమును, శక్తినిస్తాడు. నీ కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాడు, నీ బిడ్డలని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ ఉదయకాలంలో దేవుని నువ్వు వెతికి దేవుని